హాస్పిటల్లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు లంచం లేనిదే పని జరగడం లేదని ఆ యువకుడు నిరసన ప్రదర్శనతో అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశాడు. జనగామ ప్రభుత్వ హాస్పిటల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వినూత్న నిరసన ప్రదర్శనతో వివరించే ప్రయత్నం చేశాడు. అర్హత లేకున్నా అధికారులు డబ్బులు తీసుకొని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తున్నారని అవినీతి భూతం వేషధారణతో వినూత్న నిరసన తెలిపాడు. అదే వేషధారణలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశాడు. 5 లక్షలు ఇస్తే చాలు, అర్హత లేని వారికి అధికారులు అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తున్నారని జనగామ జిల్లా కేంద్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి బస్టాండ్ చౌరస్తాలో అవినీతి భూతం వేషధారణలో కనిపించాడు. జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, అవుట్సోర్సింగ్ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పోస్టులు అమ్ముకుంటున్నారని నాగరాజు ఆరోపించాడు. అన్ని అవినీతి కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయంటున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు తనను కొంతమంది బెదిరిస్తున్నారని, తనను ప్రలోభాలకు గురిచేశారని తెలిపారు. ఈ అక్రమాలకు సంబంధించి తన వద్ద సాక్ష్యాధారాలున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేద్దామంటే హాస్పిటల్లోని అవినీతి అధికారులు కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నారని, కలెక్టర్కు ఫిర్యాదు ఇచ్చినా లాభం లేదని, అందుకే అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారని నాగరాజ్ తెలిపారు. ఎన్జిఓ అధ్యక్షుడై ఏ కలెక్టర్ రాని ఆ కలెక్టర్ ఎంబడి తిరుగుతూ ఆ కలెక్టర్ చుట్టూ తిరుగుతూ అధికారులను తప్పుదోవ పట్టించి నిజంగా ఉద్యోగాలు పొందవలసిన వాళ్ళను పక్కన పెట్టి ఈ దొంగ సర్టిఫికేట్లతోటి ఈ రికమెండేషన్లతోటి నిజమైన నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సాధించి వారికి న్యాయం చేయగలరని ప్రార్థన. నేను ఏ విధంగా నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటంటే నేను అధికారులకు ఇస్తా, అధికారులు ఎంక్వైరీ చేస్తారు. నేను చెప్పింది నిజమా అబద్ధమా. రేపు రైడింగ్ జరుగుతుంది, ఆ రైడింగ్ లో అన్ని విషయాలు బయటపడతాయి. నేను ఒక్కరి గురించి కాదు, నా దగ్గర అన్ని వివరాలు మీకు ఫోటోలు ఇస్తాను, మీరు ఫోటోలు తీసుకోండి. ప్రతి ఒక్కదానికి నా దగ్గర ఆధారం ఉంది. నా ఆధారాన్ని నన్ను ఎన్ని భయభ్రాంతులకు గురి చేసి నన్ను ఇబ్బంది పెట్టుతుర్రో వారికి సమాధానం ఒకటే. మన మెడికల్ కాలేజ్ ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది నియామకాల్లో చాలా అవకతవకలు జరిగాయని, గతంలో ఎలక్షన్లకు కూడా అమల్లో ఉండగా 34 పోస్టులు అమ్ముకున్నారు. దీనిపై అప్పుడే నేను స్పందించి గొడవ చేశాను, అయినా ఎవరు పట్టించుకోలేదు. మరి మొన్న పడ్డాయి పోస్టులు, అందులో అక్రమంగా ఫేక్ సర్టిఫికెట్ పెట్టి 34 మంది